Honorable Chairman. Please, please. Please, అందరూ కూర్చోండి. కూర్చోండి. ప్లీజ్. దయచేసి 1 minute. కూర్చోవా నువ్వు? అరే నువ్వు కూర్చోవా? నువ్వు రికమెండ్ చేస్తావా ఏంటి? ఇనో ఒక నిమిషం. దయచేసి ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గర రావద్దు. మీరు మాట్లాడటానికి మంచి అవకాశం ఉంది, అడగొచ్చు, తప్పేం కాదు. ప్రతిదానికి డిస్టర్బ్ చేయటకు మైక్ దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను. దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు. కూర్చోండి. అరే మీరు చెప్పక్కర్లేదే, ఆయన అడుగుతా ఇస్తాం. అరే నేను ఇదే ప్రాక్టీస్ వద్దన్నా. అరే అరే ఇదే వద్దన్నా. ఇప్పుడు ఎల్ఓపి గారు అడిగితే ఇస్తాం. ఎల్ఓపి గారు అడిగినా, మంత్రి గారు అడిగినా, ఎల్ఓపి గారు అడిగినా, మంత్రి గారు అడిగినా ఇస్తాం. ఇవ్వని కాదు. మీరందరూ లేచి గొడవ చేస్తే ఇస్తే అంటే మీరు గొడవ చేస్తే ఇవ్వాలా, లేకపోతే మీరు రికమెండ్ చేస్తే ఇవ్వాలా? అది నో, అది దట్ ఈస్ బ్లాక్ ప్రాక్టీస్ సార్. ఎల్ఓపి గారు మీరు అడగాలనుకున్నప్పుడు మీరు సార్ మీకు ఆ హక్కు ఉంది, ఎల్ఓపి గారు మీకు ఆ హక్కు ఉంది, మీరు అడగండి, నేను ఇస్తాను, ఇబ్బంది ఏమి లేదు. ఈ రకమైనటువంటి ఒత్తిడి లేకపోతే ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది చెప్పుకోవడానికి అడిగాను తప్ప ఇంకేమవుతుంది? చెప్పండి మీరేం చెప్తున్నారు? అధ్యక్ష, ఈ విషయం నేను మాట్లాడిన 2 సార్లు కూడా చెప్పాను అధ్యక్ష. ఇదేమీ రాజకీయ ఉపన్యాసం కాదు, రాజకీయ లబ్ధి కోసం కాదు. ఇది ఆంధ్రుల సెంటిమెంట్ సంబంధించిన అంశమైన చెప్తాను. అదే విషయాన్ని సరే ఏ భాషలో చెప్పినా, ఏ భావంతో చెప్పినా, అచ్చెన్నాయుడు గారు మాట్లాడినప్పుడు అదే భావన వ్యక్తం చేస్తారు. సరే 1-2 మాటలు ఏవచ్చినా సరే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా భావం వ్యక్తం చేశారు అధ్యక్ష. మరి ఈ నేపథ్యం అందరూ ఒకే మాట మీద ఉన్నాం కాబట్టి, అందరి భావం ఒకటే కాబట్టి, అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి, ఇందా గౌరవ సభ్యులు కోరే కదా, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని మా తాలూకు తీర్మానం చేయమని రిక్వెస్ట్ అందుకని అచ్చెన్నాయుడు గారు ఓకే మీరు చూసి చేశారు. ఆ మాటకు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కూటమి కానీ లేకపోతే ఉన్న థర్డ్ పార్టీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ అధ్యక్ష. ఎక్కడ ఇబ్బంది అయిపోయిందా అధ్యక్ష? మినిస్టర్ గారు అయిపోయిందా?